ఆత్మబంధువులకి నమస్తే స్వామి. తల్లిదండ్రులు ఎవరైనా బాధ్యతల్ని తీర్చుకోవాలని చూస్తారు. పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళకు ఉద్యోగాలు తీసి ఇవ్వాలి, పెళ్ళిళ్ళు చేయాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి బాధ్యతలు వాళ్ళ బుద్ధిలో మెదులుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా. పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ వివాహం అనే దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చాలా మంది ఈ మధ్య కాలంలో కాంప్రమైజ్ కాలేకపోతూ ఉన్నారు ఇప్పుడుండే పిల్లలు. ఎందుకనంటే బంధువులు దగ్గరగా ఉండట్లేదు, దాయాదులు దగ్గరగా ఉండట్లేదు, స్నేహితులు ఊరంటే బతుకు తిరుగుకోసరంగా పుట్టిన ఊర్లు వదిలేసి దాయాదులను వదిలేసి ఎక్కడో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి చాలా మంది కుటుంబాలకు కూడాను. దానివల్ల వాళ్ళకి బంధుత్వాలు కానివ్వండి, బాధ్యతలు కానివ్వండి తెలియకుండా పిల్లలను పెంచుతా ఉన్నాము పెద్దవాళ్ళం కూడా. వాళ్ళు కూడా దానికి అలవాటు పడిపోయేసి కాంప్రమైజ్ కాలేకపోతూ ఉన్నారు. ఎప్పుడైనా సరే వివాహం అనగానే సర్దుకుపోవడము అనేది ఒకటి నేర్చుకోవాలి. పెళ్లి కాక ముందనుకోండి వాళ్ళు ఎక్కడ తిరిగినా కానీ తల్లిదండ్రులు పెద్దగా అడగరు, ఎక్కడికి పోయినావు నాయన అని అడుగుతారు. ఫ్రెండ్స్ ఇంటికి పోయేసి వచ్చినాను అంటే అవునా జాగ్రత్త నాయన అని మాత్రమే చెప్తారు. ఉద్యోగానికి పోయినారు అనుకో, 1 గంట లేటుగా వస్తారని ఫోన్ చెప్పినారు అనుకోండి ఏమని అడుగుతారు. ఇట్లా మా ఊరితో కూడా పనిచేసే వాళ్ళతో కూడాను వాళ్ళ ఇంట్లో ఏరే ఫంక్షన్ మీద పోయి వస్తానంటే అట్లాగేనైనా జాగ్రత్తగా రా అని మాత్రమే చెప్తారు. అదే పెళ్ళైన తర్వాత అలాంటి పరిస్థితి కాదు, ఎన్నో బాధ్యతలతో కూడుకొని ఉంటాయి అవన్నీ కూడాను. వాటంటిల్ని కూడాను బయట వరకే వండించుకోవాల్సి వస్తుంది. స్నేహితులను కానివ్వండి, తోటి ఉద్యోగులను కానివ్వండి, ఎక్కువ బాధ్యత అనేది నా మీద ఉండాలి, నేను 2 కుటుంబాలకి సంబంధించిన వ్యక్తిని అనుకున్నప్పుడు మాత్రమే పెళ్లిళ్ళు చేసుకోవాలి. చాలా మంది అంటారు పెళ్లి చేసుకుంటానండి నచ్చకపోతే విడాకులు ఇచ్చేస్తాను అంటున్నారు ఈ మధ్య కాలంలో. అలా విడాకులు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మీలో ఉంటే మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే మంచిది. దయచేసి అర్థం చేసుకోండి. పెళ్లి అంటానే బాధ్యత. అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి సర్దుకొని పోవాలి. అంతకుముందు ఎట్లయినా తిరగచ్చు, ఇప్పటి నుంచి నాకంటూ ఒక బాధ్యత ఉండాలి. నేను నాకు సహా అంటే నా పార్ట్నర్కి భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి, వాళ్ళ బాధ్యత నా మీద ఉండాలి అనేది అర్థం చేసుకొని ఒకరిని ఒకరు సర్దుకోవాలి. భార్యాభర్తలు అంటే చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ సర్దుకొని పోవాలి. ఒకరికొకరు ప్రేమానురాగాలు ఎక్కువగా చూపించుకోవాలి. బిడ్డల మీద కూడా కోపపడతారు పెద్దవాళ్ళు, పిల్లలు కూడా పెద్దవాళ్ళ మీద కోపపడతారు. ఎంతసేపు ఉండాలని అంటే ఆ నిమిషము మాత్రమే ఉండాలి. మిగతా టైంలో కూడాను గతంలో ఎన్నో మంచి పనులు చేస్తుంటారు, వాటిని గుర్తుపెట్టుకొని ముందుకు పోయేదానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వాటినే గుర్తుపెట్టుకొని మంచి వాటిని వదిలేయకూడదు. ఎందుకంటే మీలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అవి మాత్రమే డెవలప్ అవుతా ఉంటాయి. మీరు నెగిటివ్ థాట్స్ ఎక్కువగానే ఉంటే వాటిని డెవలప్ చేసుకుంటారు, మీలో పాజిటివ్ థాట్స్ ఎక్కువగానే ఉంటే వాటిని డెవలప్ చేసుకునేటందుకు అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు ఎంతో అత్తమామలు కూడా అంతే అనేది గుర్తుపెట్టుకొని, మీ అమ్మగారిళ్ళు ఎంతో అత్తగారిళ్ళు కూడా అంతేను, మీ తోడబుట్టిన వాళ్ళు ఎంతో వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు కూడా అంతేను. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నంటే ఎలా సర్దుకుంటారో ఆ ఇంట్లో వాళ్ళు ఏమన్నా కానీ అదే విధంగా సర్దుకోవాలి అనేది గుర్తుపెట్టుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. హరి ఓం.